వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు టాలీవుడ్ యువ నిర్మాత ఎస్కేఎన్. జర్నలిస్ట్గా కెరియర్ ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. ఈ రోజుల్లో భలే భలే మగాడిపై సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మహానుభావుడు. ప్రతిరోజు పండగే పక్కా కమర్షియల్ సినిమాలకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు ఎస్కేఎన్. మాస్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్పై రొమాన్స్, మంచి రోజులొచ్చాయి, 3 రోజెస్, బేబీ సినిమాలు నిర్మించారు. బేబీ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమోగిపోయింది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాలు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. తక్కువ బడ్జెట్లోనే మంచి సినిమాలు తీస్తాడన్న పేరు తెచ్చుకున్న ఎస్కేఎన్ వేదికలపై మైక్ అందుకుంటే పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. కొద్ది రోజుల క్రితం ప్రదీప్ రంగనాథ్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు వచ్చిన ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు అమ్మాయిలను ఇకపై ఎంకరేజ్ చేయనని, వారిని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో బాగా బుద్ధొచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే వేదికపై ఆ సినిమా హీరోయిన్ కాయదు లోహర్పై డబల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టారు. ఈ సినిమా హీరోయిన్ కాయల్, కాయలా పళ్ళ, తెలుగులో కాయల పళ్ళంటే చాలా అర్థాలు ఉంటాయంటూ వ్యాఖ్యానించారు కేఎస్ఎన్. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా నెటిజన్లు ట్రోలింగ్కు దిగారు. హీరోయిన్ రేఖా భోజ్ ఘాటుగా స్పందించారు. ఎస్కేఎన్ మాటలు చూస్తుంటే టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలపై అనధికారిక నిషేధంలా ఉన్నాయని మండిపడ్డారు. ఇంటా బయట విమర్శల నేపథ్యంలో ఎస్కేఎన్ స్పందించారు. టాలీవుడ్లో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించే వారిలో తాను కూడా ఒకరినని చెప్పారు. తన సంస్థ నుంచి దాదాపు 12 మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారని, దాదాపు 25 మందిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్నది తన టార్గెట్ అని చెప్పారు. కాగా తాజాగా కార్తీక్ రాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు, ఇవానా, కేతికా శర్మలు నటించిన సింగిల్ సినిమా సంచలన విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి నిర్మాతలకు భారీ లాభాలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యూనిట్కు కేఎస్ఎన్ సరదాగా ఇంటర్వ్యూ చేశారు. దీనికి శ్రీ విష్ణు, ఇవానా, కేతికా శర్మ, వెన్నెల కిషోర్ హాజరవగా కేతికను కొన్ని ప్రశ్నలు వేశారు ఎస్కేఎన్. ఈ క్రమంలో ఓ ప్రశ్న అసభ్యకరంగా అనిపించింది. మీరు బాత్రూమ్ సింగర్ అని టాక్. మీ బాత్రూంలోకి మాకు ఎలాగూ యాక్సెస్ ఉండదు కాబట్టి మా కోసం ఇక్కడే ఒక పాట పాడండి అని ఎస్కేఎస్ అడిగాడు. ఊహించని ఈ ప్రశ్నతో సింగిల్ మూవీ యూనిట్ షాక్ అయింది. కేతిగా కూడా కాస్త ఇబ్బందిగానే ఫీల్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవుతుండగా హీరోయిన్ను పాట పాడమని అడిగే విధానం ఇదేనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో నిర్మాత కేఎస్ఎన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.